అభ్యర్థులు ఫైనల్ సమరానికి సై. జూబ్లీ హిల్స్ బరిలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి. గెలుపుపై ఎవరి అంచనాలు వారివే. బీసీలు మైనార్టీలు తమ వైపే ఉంటున్న కాంగ్రెస్, సిటీలో డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్స్ కలిసి వస్తాయని ధీమా. సెంటిమెంట్ నమ్ముకున్న బీఆర్ఎస్, మోదీ చరిష్మా హిందుత్వపై బీజేపీ ఆశ. బీజేపీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక వేడి రాజుకున్నది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ఫైనల్ చేయడంతో గురువారం నుంచి ప్రచారం హోరెత్తనున్నది. మూడు ప్రధాన పార్టీలు గెలుపుకు తమదైన అంచనాలతో భిన్నమైన వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. బీసీలు, మైనార్టీలు మద్దతు, ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా, సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందేమని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ ఎప్పట్లాగే మోదీ చరిష్మా హిందుత్వం అనుకూలిస్తుందని భావిస్తున్నది. కాంగ్రెస్ నుంచి స్థానిక లీడర్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో సునీత, దీపక్ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన నేతలు కాగా, నవీన్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. బీసీ 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 నేలకి వెళ్ళిన బీసీ, ఇళ్ళకి వెళ్ళిన బీసీ, మొను ఓసీ, నువ్వు బీసీ. కులం ఇంటి లోపలే కులం, బయటికి వచ్చిన తర్వాత హిందుత్వం అనే సిద్ధాంతం నమ్మేటం. కాకపోతే ఈ మధ్య రాజకీయాలని కుల గణన అంటూ, కుల రిజర్వేషన్లు అంటూ, బీసీ రిజర్వేషన్లు అంటూ, నిన్న మనోళ్ళు బీసీలంతా కలిసి బీజేపీ ఆఫీస్లో ఏం చేశారో, ఎంత పెద్ద ఘనకార్యం చేశారో చూసారు కదా. అయితే ఈడ ముగ్గురికి సంబంధించినటువంటిది ఒకసారి క్లియర్గా మాట్లాడుకుంటా. జూబ్లీ హిల్స్ సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే, ఒకసారి ఎట్లున్నది పరిస్థితి, ఎవరెవరిది ఎట్లున్నది, ఏ విధంగా ఉన్నది, ఎవరెవరిది ఉన్నది ఎట్లున్నది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. జూబ్లీ హిల్స్ సంబంధించి ఒకటి కాంగ్రెస్, వీళ్ళు చెప్పేది 2 పాయింట్లు ఉంటాయి. తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇట కాంగ్రెస్ సంబంధించినటువంటిది ఏం చెప్తుందంటే 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలల్లా కరెంట్ వచ్చేసి ఉచిత కరెంటు 200 యూనిట్లు. తర్వాత జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి అభివృద్ధి ప్రచారంలో చెప్పుకునేటువంటి. తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వం మరియు ప్రభుత్వంలో ఉన్నాం, ఏదంటే అది పనులు అవుతాయి. తర్వాత ఇంకొకటి ఏం చెప్తారు వీళ్ళంటే మన నవీన్ యాదవ్ గెలిస్తే కనుక మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎవరికి ఇవ్వలేదు, ముఖ్యంగా బీసీలల్లా యాదవులకు ఎవరికి అయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఇదొకటి. ఆ తర్వాత ఇక వీళ్ళు నవీన్ యాదవ్ సోషల్ వర్క్ ఇవన్నీ చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడ మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటిది ఒకటి ఏంటంటే, ఇక్కడ ప్లస్ ఏంది మైనస్ ఏంటంటే, ఇక్కడ 10 సంవత్సరాల పాలన బాగుందా లేదా 22 నెలల పాలన బాగుందా, ఇదొకటి చెప్తారు. దీని తర్వాత ఇక్కడ మాగంటి గోపీనాథ్ సానుభూతి అనేది ఉంటుంది, కొంచెం సానుభూతి ఉంటుంది. తర్వాత గత 10 సంవత్సరాలలో ఏమేం శంకుస్థాపనలు చేసిండు, ఏం అభివృద్ధి అయింది, అదొకటి. ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం, ఇదొక కల్చర్ అంశం. కేసీఆర్ రోడ్ షో పెడితే అక్కడ ఫుల్గా కలిసి వస్తుంది. కేటీఆర్ ప్రచారం, కేటీఆర్ హరీష్ ప్రచారం, కాంగ్రెస్ ఫెయిల్ అంటూ ఒక రాజకీయం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండే కీలక పాయింట్లు ఉన్నాయి. మోదీ
మోదీ చరిష్మా హిందుత్వ అజెండా. ఇవి తప్ప వీళ్ళకి ఏమీ లేవు. కనీసం బీజేపీ నుంచి మొదలు పెడితే మోదీ చరిష్మా ఎంతవరకు పనికొస్తుంది అనేది ఒకటి, హిందుత్వ అజెండా ఎంతవరకు పనికొస్తుంది అనేది ఒకటి. అయితే ఇప్పుడు హిందుత్వంలో కూడా హిందువులు ఉంటారు, హిందువులు సెక్యులర్లు, హిందువులు సెక్యులర్లు వీళ్ళంతా వివిధ రకాలుగా ఓట్ బ్యాంక్ ఉంది. అయితే ఇక్కడ మోదీ చరిష్మా అనే వాడుకొని గెలవాలి, కటౌట్ చూసే గెలవాలి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మనం ఓడిపోబోతా ఉన్నాం. కానీ ఏమి ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఎంత అందుబాటులో ఉన్నారు ఈ ఓడిపోయిన కాలం నుంచి అనేది ఒకసారి చెప్పాలా. దీపక్ రెడ్డి గారు ఎంత అక్కడ క్రియాశీలకంగా పనిచేసారు, అసలు జూబ్లీస్ ప్రజలతోటి ఏ విధంగా మమేకమయ్యారు, జూబ్లీస్ ప్రజలతోటి ఏ విధంగా సన్నిహిత్యం పెంచుకున్నారు, దీనికి సంబంధించి గతంలో 25,000+ ఓట్లు వచ్చినాయని చెప్పేసి కూడా మనకు తెలుసు. అయితే మోదీ చరిష్మా మీదనే గెలవాలి, మోదీ చరిష్మా మీదనే పోవాలి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ ఉన్నటువంటి నార్త్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ స్టేట్స్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కొంత మేరకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో వాళ్ళు కిందికి దిగి ఓటేస్తే కనుక బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉన్నది, కానీ పూర్తి స్థాయిలో గెలిచేంత అవకాశం లేకపోవడం. అయితే ఇక్కడ ఇంకొకటి మర్చిపోయినాం ఏంటంటే ముస్లింకి సంబంధించినటువంటి HYC అనే సల్మాన్ అనే ఆయన ఇక్కడ భారీ ఎత్తున ముస్లిం ఓట్ బ్యాంక్ని కూడగట్టడానికి దాదాపు ఒక 10 నుండి 30,000 ఓట్ బ్యాంక్ మధ్య చీల్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఓ సర్వే, 10 నుండి 30,000 ఓట్ బ్యాంక్ కూడా. అయితే ఇక్కడ పోటీ ఎవరికి ఉన్నది అయ్యా అంటే దాదాపు BRS ఇంటూ కాంగ్రెసే ఉన్నది. అయితే ఇక ఇదిగా మోదీ చరిష్మా హిందుత్వ ఎజెండా అంటే కొంత మేరకు ఓట్ బ్యాంక్ ప్రభావం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ని రోజులు అభ్యర్థులు దీపక్ రెడ్డి అన్ననేం కాదు, ఏ పార్టీ అభ్యర్థులైనా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత కనీసం నియోజకవర్గాలలో తిరగకుండా, కనీసం వాళ్ళు ప్రజలతో మమేకం కాకుండా అసలు అంటుపట్టరానటువంటి పరిస్థితి దూరంగా ఉండి చేసేసరికి ఈరోజు ఓట్ బ్యాంక్ వస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ నేను లోకల్ ఉన్నటువంటి క్యాండిడేట్ అడిగి ఎట్లుండే బీజేపీ పర్సన్ అప్పటికి దీపక్ రెడ్డి అన్న పేరు చెప్పలే, ఎట్లుందంటే అసలు ఈ అభ్యర్థి ఎవడో అర్థం కాదురా బాబు, వస్తారు నిలబడతారు వెళ్ళిపోతారు, కనీసం బీజేపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక యూత్ని దగ్గరికి తీసేటువంటి రోజులు లేవిడ. ఏ విధంగా బీజేపీ గెలుస్తుంది అని అనుకుంటాం అంటే నేను గెలుస్తుంది కదరా అంటే ఎట్లా గెలుస్తుంది అని చెప్పేసి కొన్ని పాయింట్లు చెప్పిండు నాకు, నా మిత్రుడే, నా కాలేజ్ మేట్. ఎట్లా గెలుస్తుంది, ఏ విధంగా గెలుస్తుంది, అసలు బీజేపీ వాళ్ళు ఉండాలి కదా, ఇక్కడ BRS కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవరు కనిపించారు. ఇక్కడ ఆ నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ బలంగా కనిపిస్తూ ఉన్నది. అంతకుముందు అజారుద్దీన్ వీళ్ళు ఉన్నప్పుడు కామన్, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నానా కాంగ్రెస్ ఆ పార్టీ వైపు ఉంటుంది కాబట్టి అక్కడ కార్యకర్తలను ఆయన చూసుకుంటుండే. అసలు బీజేపీని ఎవరు చూసుకోవడానికి ఇక్కడ గతి లేకుండేది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పింది. అవునా మరి ఎట్లా మోడీకి సంబంధించినటువంటి పథకాలు అంటే అసలు మోడీ గురించి టాపికే రాదు కదా. ఇక్కడ మోదీ గారు చేసేటువంటి సంక్షేమ పథకాలను కనీసం ప్రజలలోకి తీసుకుపోయి ఇది వేస్తున్నాం, రేషన్ మనం ఇస్తున్నాం, ఆయుష్మాన్ భారత్ వల్ల ఇంత వచ్చింది, ఇది ఇంత వచ్చింది, కేంద్ర పథకాల గురించి చెప్పేంత నాదుడు ఏ దిక్కు లేడురా బాబు జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా ఉన్నది పరిస్థితి ఇన్ని రోజులు. మరి ఇప్పుడు అభ్యర్థి ప్రకటించారు, ఏ విధంగా ఉండబోతా ఉన్నది అనేది చూడాలి. ఒకసారిగా BRS ఏం చెప్తుంది, 10 సంవత్సరాల పాలన బాగుందా, 22 నెలల ఇది BRS పాలన, ఇది కాంగ్రెస్ పాలన, ఏది బాగున్నది అని చెప్పేసి ఒక ప్రజలకు తీసుకుపోతాను. ఫెయిల్డ్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వాళ్ళు చేసినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలో ఫ్రీ బస్సు తప్ప ఏది సక్సెస్ కాలేదు. ఫ్రీ బస్ వల్ల కూడా ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు ఓ ఫెయిల్డ్ కాంగ్రెస్ అంటూ కూడా ఇంటింటికి పాంప్లెట్లు పంచే ప్రక్రియను మొదలుపెట్టింది BRS. అక్కడ బావబామాడుతులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ప్రెస్టేజ్కు తీసుకున్నారు. చల్ అట్టెట్లా ఓడిపోతాం, బరాబర్ గెలిపిస్తాం మా బిడ్డను, ఆడబిడ్డను అని
ఇలాంటి వాక్యాలు చేస్తూ ఉన్నారు. ఇడ 22 నెలల పాలన బాగుందా, 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బాగుందా అని చెప్పేసి, గతంలో ఫామ్ హౌస్ పాలన బాగున్నదా, ప్రజాపాలన బాగున్నదా అని చెప్పి 2 పెడితే ఫామ్ హౌస్ పాలన బాగున్నదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లోనే జరిగింది ఈ ఇష్యూ. అయితే ఇప్పుడు అదే లేవనెత్తుతున్నారు బీఆర్ఎస్. కేసీఆర్ పాలనలో ఎంత ముద్దుగా ఉండే, ఇప్పుడు హైడ్రా వచ్చింది, వీళ్ళకు బాగా మైనస్ అయింది కాంగ్రెస్ పార్టీకి అంటే హైడ్రా. బాగా బాగా అంటే బాగా భయం వేస్తూ ఉన్నది హైదరాబాద్లో ఫ్లాట్లు కొట్టాలని సామాన్యులకు. నిరుపేద కుటుంబాలు ఎవరైనా ఆడ పోగేసి ఈడ పోగేసి జమ చేసుకొని చిట్టీలు వేసి అది చేసి ఇది చేసిన తర్వాత కొందాము అంటే హైడ్రా భయం పుట్టుకొచ్చింది. హైడ్రా వల్ల భయపడి అసలు కనీసం దగ్గర కూడా వస్తలేరు. దానికి సంబంధించింది. తర్వాత మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మాగంటి గోపీనాథ్ లేడు అనే ఒక బాధ కావచ్చు, కార్యకర్తలను కూడా ప్రజలను కూడా అయ్యో ఆడబిడ్డ కదా అంటే అన్ని ఎన్నికలలో జరిగేది ఇది. ఉప ఎన్నికలు ఇలాంటి పరిస్థితులలో వస్తే అన్ని ఎన్నికలలో ఎక్కువ శాతం మొగ్గు చూపేది అక్కడనే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఒకసారి మాగంటి సానుభూతి ఒకటి పనిచేస్తుంది. తర్వాత 10 సంవత్సరాల శంకుస్థాపన. ఇక్కడ ఇంటి ఆడబిడ్డలు పాపం మా బిడ్డకు కాలుకి ఇంజురీ అయితే కూడా తిరగడం, ఇవన్నీ కూడా దీన్ని కాంగ్రెస్ వాళ్ళు డ్రామా అని, పోయిట్రీ అని, సీరియల్ అని, అవని ఇవన్నీ ఒక ధోరణి తీసుకొస్తా ఉన్నారు. ఆ ధోరణి ద్వారా కొంచెం ఇక్కడ కేసీఆర్ రోడ్ షో కనుక పెడితే 19 తారీఖున రోడ్ షో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ 19 తారీఖున కనుక రోడ్ షో పెడితే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. విన్ ఈజ్ పింక్, పింక్ ఈజ్ విన్ అనే ఒక నినాదం వచ్చింది. దానికి సంబంధించి కేసీఆర్ రోడ్ షో, ఇక కేటీఆర్ హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి, అసలు ఓడిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నాయకుడే లేడు కదా, నవీన్ యాదవ్ ఉన్నా కానీ అంత ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకున్నట్టు. కానీ అసలు ఇలా ఉప ఎన్నిక కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే మాగంటి గోపీనాథ్ అంత బలంగా ఉన్నారు అప్పుడు పరిస్థితి. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏమున్నది, 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలకు బీఆర్ఎస్ గుణపం దిబ్బుతున్నది. తర్వాత కరెంట్ 6 గ్యారెంటీలకు సంబంధించి, తర్వాత జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ప్రజలను, అదేవిధంగా ఈడ కాంగ్రెస్కి ఎంతసేపు ఉన్నా నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, వీళ్ళిద్దరు తప్ప వీళ్ళిద్దరు ఫేస్ మీద ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావేవి. ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంది కాంగ్రెస్ కంటే, కాంగ్రెస్ పొత్తుతో ఉన్నది కాబట్టి ఎంఐఎం ఏదైతే ఉందో ఎంఐఎంగా చీకటి ఒప్పందం కదా, ఎంఐఎం తోటి అధికారంలో ఎవరుంటే వాళ్ళ స్టీరింగో వాళ్ళ చేతో మొత్తం ఎంఐఎం చేతులు ఉండాలి కదా. వాళ్ళు గ్రేట్ అబ్బా, 7 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎంఐఎం పోటీ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం. కానీ ఈ ఓట్ బ్యాంక్ని ఇక్కడ హెచ్వైసీ అనే పేరుతోటి అక్కడ వాళ్ళు సల్మాన్ అనే వ్యక్తి అక్కడ ఓట్ బ్యాంక్ చిల్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముస్లిం ఓట్ బ్యాంక్ని మొత్తం తన సైడు తిప్పుకొని ఒక 96,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి ముస్లింలై కనీసం 10 నుండి 23,000 ఓట్లు చీల్చినా కానీ, 10 నుంచి 20-30 ఓట్లు చీల్చినా కానీ కాంగ్రెస్కి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదగా ప్రచారం చేసుకోవడం ఎట్లున్నది, ప్రజాపాలన ఎట్లుంది, 22 నెలలు అది తెచ్చినాం ఇది తెచ్చినాం, ఇంకా ఇవన్నీ ఇంకా 6 గ్యారెంటీలు ఇస్తారని మోసపోకూరి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలకు. కాంగ్రెస్ పార్టీతోని ఏం కాదు, ఇక చెప్పల దొంగలు అంటారు, మనం దొంగలు లేక చూస్తారు అనే కాడికి వస్తుంది. నవీన్ యాదవ్ ఫేస్ మీద ఎన్నికలు, తర్వాత ఇక సోషల్ మీడియా ఆటోమేటిక్గా కాంగ్రెస్ బలంగా ఉన్నది.